లేచి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేస్తూ కేవలం అబ్రహాంతోనే మాట్లాడాడు ఆయన, ఇంకా ఎవరితో మాట్లాడలేదు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆదికాండము 5వ అధ్యాయంలో మరొక వ్యక్తి కూడా మనకు కనపడుతూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ అధ్యాయము 24వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, దేవుడు హానోకుతో నడిచాను అనేటువంటి మాట మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి అంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఒక వ్యక్తితో నడవటానికి మనమే కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈ ఆరాధన అయిపోయినటువంటి తర్వాత నడుచుకుంటూ బస్ స్టాండ్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మన పక్కన మనం ఎరగనటువంటి ఒక వ్యక్తి వచ్చి నడుస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాడు భుజం బోధం రాసుకుని నడుస్తామా? ఏం చేస్తాం? ఒక నిమిషం చూస్తాం, 2 నిమిషాలు చూస్తాం, వాడు మనతో సమానంగా ప్యారల్గా వస్తున్నాడు అనుకోండి, ఒకసారి అవసరమైతే వాడిని పైనుంచి కింద దాకా చూసి అసలు వీడెవరు, వీడు నాతో పాటు రావటం ఏంటి, అసలు వీడు నన్ను ఎందుకు వెంబడిస్తున్నాడు అంటూ అతిగా కనుక చూసుకులైతే అవసరమైతే మన నడక వేగం అనేటువంటిది తగ్గించి నువ్వు పోతే ముందు పోరా, నీతో మాత్రం నేను రాను అంటూ కనుక చూసుకులైతే మన ప్రయాణం అనేటువంటిది ఆపేవారిగా ఉంచి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళారా, మనం ఆరాధన అనంతరము దేవాలయం వద్ద నుండి బస్ స్టాండ్ దాకా నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితే కనుక వచ్చినట్లయితే మన పక్కన అతగా కనుక చూసుకులైతే మనకు తెలిసిన వ్యక్తే ఒక ఆలోచన నడుస్తూ ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వారితో పాటు సంతోషంగా అడుగులు అనేటువంటిది ముందుకు వేసుకుంటూ సాగేటువంటి వారిగా ఉంచి ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే పిల్లారా, వారితో పాటు మనం కలిసి ముందుకు సాగాలంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎలాంటి అతిగా చూసినట్లయితే మనస్తత్వం అనేటువంటిది ఉందో అలాంటి స్థితి అనేటువంటిది ఎదుటి వారికి కూడా ఉంటే తప్ప మనం ఒక వ్యక్తితో కలిసి అడుగులు ముందుకు వేయలేము అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఒకే విధమైనటువంటి ఆలోచన, ఒకే విధమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది, ఒకే విధమైనటువంటి తలంపులు అనేటువంటిది ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే మనము మన తోటి వ్యక్తితో అడుగులు ముందుకు వేసేటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దేవుడు హానోకుతో నడిచాడంట. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ హానోకు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తూ అయితే దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది హానోకుల్లో దేవుడు స్పష్టంగా చూశాడు. అందుకే ఆయన కనుక చూసినట్లయితే హానోకుతో నడిచాడు అనే మాట తెలియజేస్తుంటా. అక్కడ అబ్రహాముతో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ హానోకుతో నడుచుచూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. కేవలం వీరేనా అంటే ఇప్పటి నుంచి కాదండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, అతిగా ప్రారంభం నుండి చివరి దాకా గనక జ్ఞాపకం చేస్తే మానవులతో సహవాసం అనేటువంటిది, మానవులతో స్నేహం అనేటువంటిది కొనసాగించుచున్నాడు అనేటువంటి మాట తెలియచేయటానికి మరొక గొప్ప ఉదాహరణ ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం మనకు కనబడుతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదవండి, అక్కడ ఆయన అంటాడు కదా, చల్లపూచ ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్నటువంటి సమయంలో యెహోవా స్వరము విని. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తోటలో సంచరించుచున్నటువంటి దేవుడైనటువంటి యెహోవా యొక్క స్వరం అనేటువంటిది విన్నారట. ఎప్పుడైతే యెహోవా యొక్క స్వరం విన్నారు, నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమించండి వాళ్ళ తోటలో సంచరించడానికి ఈ దినాన్ని వచ్చినటువంటి ఈ తండ్రి అయినటువంటి యెహోవా అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తే కేవలం ఈ దినాన్ని వచ్చినటువంటి వాడికి మాత్రమే కాదు, కానీ నేను అనుకుంటాను ఆయన మొదటి నుంచి వస్తానే ఉన్నాడు. మొదటి నుంచి ఈ అబ్రహాము ఈ అవ్వలతో ఈ యొక్క ఆదాము అవ్వలతో కనుక చూసినట్లయితే సహవాసం అనేటువంటి చేస్తానే ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడుచున్న మాట కనుక జ్ఞాపకం చేస్తే యెహోవా స్వరము విని ఆ స్వరాన్ని ఏం చేశారు ఈ ఆదాము అవ్వలు అనేటువంటి వారు గుర్తించారు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగల వచ్చినటువంటి వాడు దేవుడు, వచ్చినటువంటి వాడు సర్వశక్తివంతుడు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గుర్తించారో ప్రియులారా, వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దాగుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసినటువంటి వారుగా మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తున్నాను. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళారా, దేవుడి యొక్క మాట అనేటువంటిది వినటానికి మనము వేగిరపడాలి అనేటువంటి దానికి 2-3 కారణాలు అనేటువంటి మనం కనుక పరిశీలన చేసినట్లయితే ఎందుకు వేగిరపడాలంటే, ఒకటి ఆయనే మనల్ని సృష్టించాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు.
రెండోదిగా గనక జ్ఞాపకం చేస్తే ఆయన మనతో ప్రతి స్థితిలో సహవాసం అనేటువంటిది చేస్తా ఉన్నాడు. ఎంత సహవాసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన స్వరాన్ని వినగానే కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనకు ఫోన్ చేస్తారు అనుకోండి, కొత్త నెంబర్ నుంచి కనుక ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నారండి అంటే అదిగా వీడెవడరా బాబు ఇంత చక్కగా ఎంతో తెలిసినోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడని వాడు ఎవరనేటువంటిది వెంటనే మనం గుర్తించకపోయినా కానీ బాగానే ఉన్నానండి ఎలా ఉన్నారు అంటున్నాం. 2-3 మాటలు మాట్లాడిన తర్వాత వాడి డౌట్ వచ్చి సార్ మీరు నన్ను గుర్తుపెట్టినట్టు లేరండి అని అనుకోండి. అప్పుడు మనం కనుక జ్ఞాపకం చేసుకులైతే అవునండి ఎప్పుడు మీతో కలిసాం, మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం అంటే తరచుగా మాట్లాడేటువంటి వారు కాకుండా ఎప్పుడైనా ఒకసారి కలిసినటువంటి వారు కనుక మనతో మాట్లాడితే వాళ్ళ స్వరము రికగ్నైజ్ చేయటం అనేటువంటిది చాలా కష్టము అనే మాట తెలియజేస్తుంటాను చూడాలి. అయితే ప్రియులారా, ఈ ఏదెన్ తోటలో జరిగినటువంటి సంఘటన కనుక జ్ఞాపకం చేసుకులైతే ఎప్పుడైతే తండ్రి అయినప్పుడు దేవుడు అబ్రాహామా అని పిలుస్తావు ఆదామని పిలుస్తా ఉన్నాడో ఆ సమయంలో వెంటనే ఈ ఆదామవులు చేసినటువంటి పని కనుక చూసుకులైతే దేవుడు తోటలోనికి వచ్చాడన్నటువంటి సత్యాన్ని గుర్తించారు. కారణం ఏంటంటే వారు ఎంతో కాలంగా గమనిస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా ఆ స్వరం అనేటువంటి దాన్ని విన్నారు. ఆ స్వరాన్ని అందుకే ఈజీగా ఐడెంటిఫై చేశారు అనే మాట తెలియజేస్తుంటాను చూడగలం. కాబట్టి పిల్లాదా ఎందుకు మనం దేవుని యొక్క మాట వేగిరపడుతూ వినాలంటే రెండవదిగా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన మనతో నిత్యము సహవాసం చేసేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినటానికి మనము వేగిరపడాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. మూడవదిగా చివరిగా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఎందుకు ఆయన మాట మనం వినేటువంటి వారిగా ఉండాలంటే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా దేవుడు అరమరికలు లేనటువంటి వాడు. దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన మీద ఆధారపడినటువంటి వారు, ఆయన ప్రేమించేటువంటి వారి విషయంలో ఏ ఒక్కడు కూడా దాచే ప్రయత్నము చేయడు అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. అందుకే యేసయ్య కూడా అంటాడు కదా, ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేములోనికి వెళ్ళబోతా ఉన్నాడు. ముందరగానే చెప్తున్నాడు ప్రతి సంగతి. ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తే భార్య కొన్ని విషయాలు దాచిపెట్టింది భర్త దగ్గర, భర్త కొన్ని విషయాలు దాచిపెడతాడు భార్య దగ్గర, తల్లిదండ్రులు పిల్లల దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు స్నేహితులు కనుక జ్ఞాపకం చేసినట్లయితే కొన్ని విషయాలు అనేటువంటిది దాచిపెట్టేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడగలం. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన యందు భయము భక్తి విశ్వాసం కనుక నిలిపినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనం ముందుకు సాగుతూ ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారిగా కనుక మనం ఉన్నట్లయితే ఆయన మన దగ్గర దేనిని దాచేవాడు కాదు అనేటువంటి మచ్చను జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఈ లోకంలో ఉన్నటువంటి ఒక చిన్న అధికారి చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చూస్తే కింద పని చేసేటువంటి వారితో కనుక చూసినట్లయితే కొన్ని విషయాలు అనేటువంటి వాటిని తెలియజేయరు. సార్ ఏంటండి మా చెప్పలేదంటే అనే మాట కలిసి నీకు చెప్పాలా, నీకు చెప్పడానికి అసలు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత అంటూ ఎంతో తక్కువ చేసి మాట్లాడే వారిగా ఉంచి ఉంటాను చూడగలం. అయితే ప్రభునందు ప్రేమించండి వాళ్ళ ఆకాశ మహాకాశంలో పట్టజాలనటువంటి దేవుడు భూమిని అతకగంచితే తన పాదపీఠంగా చేసుకుని అతకగంచితే ఆకాశం సింహాసనంగా చేసుకున్నటువంటి దేవుడు, సర్వసృష్టికి నిర్మాణకుడు ప్రాపకుడైనటువంటి దేవుడు, సర్వసృష్టిని తన యొక్క కనుసరణలతో పరిపాలన చేయించినటువంటి దేవుడు, అతకగంచితే తన హృదయంలో ఉన్నటువంటి ప్రతిపితమైనటువంటి ఆలోచన తన యందు భక్తులు కలిగినటువంటి వారితో షేర్ చేసుకుంటూ పంచుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ క్రమంలో భాగంగానే చదవండి ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ఒకానొక దినమున అబ్రాహాముతో ఒక మాట అనేటువంటిది మాట్లాడుతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. చూడండి ఆయన అంటాడు కదా, చదవమ్మ ఏమంటాడు, అబ్రాహాము నిశ్చయముగా ఆ తర్వాత మాట్లాడుతూ అంటారు కదా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు అబ్రహాం ఏ పాటి వాడండి, అబ్రహాం తన యొక్క స్థితిని గుర్తెరిగినటువంటి వాడే. దేవునితో ఒకానొక దినం మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా ఇదిగో ధూళియు దుమ్మునైనటువంటి నేను నీతో మాట్లాడుటకు తెగించుచు ఉన్నాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడు అబ్రహాము బ్రతికెంత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే అంటే ఎగిరిపోయేటువంటి కనబడినటువంటి ధూళితో సమానము, అంతకంటే హీనము అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడు అంత తక్కువ స్థితి కలిగినటువంటి అబ్రహాం విషయమే దేవుడు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట కనుక చూసుకులైతే నేను చేయబో కార్యం గురించి నా స్నేహితుడైనటువంటి అబ్రహామునకు తెలియచేయకుండా మానుదునా
అంటూ తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, అది కాకపోతే ఆత్మదేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ అంటారు కదా, అబ్రాహామా ఇప్పటిదాకా మనం చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, అసలు మేము వచ్చిన సంగతి నీవు చెప్పాలనుకున్న సంగతే మర్చాము, అసలు మేము ఎందుకోసం వచ్చామో తెలుసా అంటూ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి ఏమీ బాగాలేదు, కాబట్టి దాన్ని మేము నాశనము చేయబోతున్నాము, ఆ పని మీద వచ్చి పనిలో భాగంగా నిన్ను కలిసాము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మాట మనం వినటానికి వేగిరపడాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, ఎందుకంటే ఒకటి ఆయనే మనల్ని సృష్టించడం, రెండోదిగా ఆయన మనతో నిరంతరము సహవాసము చేసేటువంటి వాడుగా ఉన్నాడు, మూడవదిగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు తెలియకుండా ఏమీ చేసేవాడు కాదు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, నాలుగవదిగా గనక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన మాట మనం వినటానికి వేగిరపడాలి. కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల, ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారి ఎడల, ఆయనకు ఆజ్ఞానుసారంగా ఆయనకు మాటల ప్రకారం ముందు సాగేటువంటి వారి కోసం ఆయన ఎంతైనా ఏదైనా చేయటానికి అడుగులు వెనకకు వేసేవాడు కాదు. ఈ లోకంలో మనం ఎవరి కోసం ఏదైనా చేయాల్సి వచ్చింది అనుకోండి, ఈజీగా ఎస్కేప్ అయిపోతాం. చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నేను ఊర్లో ఉంటున్నా, చేద్దాం అనుకున్నాను కానీ అసలు మొన్నటి నుంచి నాకు ఆరోగ్యం బాగాట్లేదు, చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు నిన్నటి నుంచే నాకు ఇంకొక ఇబ్బంది వచ్చి పడింది అంటూ అతిగా కనిపిస్తే ఈజీగా తప్పించుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేసేటువంటి వారిగా ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తును ప్రేమించేటువంటి వాళ్ళ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి అలా అతిగా కనిపిస్తే అతిగా ఎంత కార్యాలు చేయగలడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా అబ్రాహాము, శారా అనేటువంటి వారే మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం చేశాడు వారి జీవితంలో అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళా కనుక చదివితే పిల్లారా అక్కడ ఆయన మాట్లాడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అక్కడ ఆయన అంటే కదా, అబ్రాహామా మీదటికి నేను మరలా వస్తాను, ఆ సమయంలో కనిపిస్తే శారా ఒక కుమారుని కనును అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండాలని చూడండి క్రీస్తును ప్రేమించేటువంటి వాళ్ళ అబ్రాహాముతో దేవుడు అంటాడు కదా, మరుసటి ఏటికి నేను వచ్చేటువంటి సమయానికి నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు, మీ జీవితంలో ఒక పరమానందాన్ని మీరు అనుభవించబోతా ఉన్నారు. అదేమి అనేటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నీ భార్య కుమారుని కనబోతా ఉన్నది అనేటువంటి మాట చెప్తుంటే లోపల ఉన్నటువంటి శారా నవ్వుకుంటా ఉంది. కారణం ఏంటంటే ప్రియులారా, అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, స్త్రీ ధర్మము శారాకు ఉడికిపోయాను. ఇంకా కనుక చూసినైతే ఆమె అంటే కదా, బహుకాలము అదిగా కనిపిస్తే గడిచిన వృద్ధులమైన పిమ్మట సుఖము కలుగునా అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ఒక స్త్రీ గర్భము దాల్చాలంటే అదిగా కానీ చూసినైతే మెన్స్ట్రల్ పీరియడ్ నెలసరి క్రమం అనేటువంటిది చాలా కరెక్ట్ గా ఉండాలి అనే మాట తెలియచేస్తుంటాను. చూడగలను దానిలో ఏ చిన్న అబ్నార్మాలిటీ అనేటువంటిది, ఏ చిన్న ఇబ్బంది కనపడినా కానీ అదిగా కానీ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో అదిగా కానీ చూస్తే అయితే ఒక స్త్రీ గర్భము దాల్చిన అది నిలబడేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు, అది అందరూ ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేస్తున్నారు. చూడండి, అయితే ప్రియులారా ఈ యొక్క నెలసరి క్రమంలో అబ్నార్మాలిటీ కనపడితేనే అంత ఇబ్బంది అయితే ఇక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, స్త్రీ ధర్మం అనేటువంటిది శారాకు ఉడిగిపోయింది. అసలు ఏ విధమైనటువంటి ఆ స్థితి అనేటువంటిది లేనటువంటి సమయంలో, బహుకాలం వచ్చిన వృద్ధులు అనేటువంటి సమయంలో దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ అంటాడు కదా, మీదటికి నీ భార్య ఒక కుమారునికి అంటదంటే లోపలుండి శారా ఈ మాటలు వింటూ నవ్వుతూ ఉంది. ఆ పెద్ద ఆయన చెప్పటం ఈ పిచ్చోడు నమ్మటం అంటూ అతిగా చూస్తే నవ్వుతూ ఉంటుంటే ఆయన దాన్ని గమనించినటువంటి వాడే, ఆయన ఎరిగినటువంటి వాడే అంటాడు కదా, క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ శారా ఎందుకో నవ్వుతున్నావు, ఆ ముచ్చటేందో మాకు కూడా చెబితే మేము కూడా నీతో పాటు సంతోషిస్తాం కదంటే, లేదు నాదా నేను నవ్వలేదంటే, లే నువ్వు నవ్వావు అంటూ ఒక మాట చెప్పు శారా, నువ్వెందుకు నవ్వావో నాకు తెలుసు అంటూ ఆయన అంటాడు, యెహోవాకు అసాధ్యమనేది ఏదైనా కలదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళు ఆయనకి అసాధ్యం అనేది ఏది లేదు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన సర్వశక్తిమంతుడు, దట్ మీన్స్ క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ఈజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ సృష్టిలో ఏదైనా
చేయగలిగినటువంటి వాడు మన దేవుడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగల ఆయన ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి శారా నవ్వుతా ఉంటుంటే ఆయన అంటారు కదా, శారా నువ్వు నవ్వుతావు ఎందుకు, నాకు అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగల కాబట్టి క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ 4 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నామనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఎందుకు దేవుని యొక్క మాట వినటానికి వేగిరపడాలి అంటే, ఒకటి ఆయనే మనను సృష్టించాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. రెండవదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆయనే మనతో నిరంతరము సహవాసము చేసేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవదిగా కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తన ఆలోచనలను సమస్తాన్ని ప్రతి సమయంలో ఏ ఒక్కటి దాచుకోకుండా మనకు తెలియచేసేటువంటి వాడిగా ఉన్నాడు అనే మాట తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. నాలుగవదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోసం ఆయన ఏదైనా ఎంతటి పనైనా చేయటానికి అడుగులు ముందుకు వేసేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. కేవలం ఈ 4 ఇంకా చెప్పుకుంటూ పోతే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎన్నో ఎన్నో మరెన్నో అతిగా కనిపిస్తే దేవుని యొక్క ఔన్నత్యం అనేటువంటి దాని గురించి ప్రచురం చేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి, ఇంతటి ప్రేమ కలిగినటువంటి, సర్వశక్తిమత్వం కలిగినటువంటి, ఇంతటి దయ కలిగినటువంటి దేవుడు యొక్క మాట్లాడినటువంటి వాటిని వినవలసినటువంటి ఆయన యొక్క ప్రజలమైనటువంటి మనము, ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనము, ఆయన పెంచి పోషింపబడుచు సంరక్షింపబడుతూ ఆయన యొక్క కృపను బట్టి దినం వెంబడి దినం అనేటువంటి పొందుచున్నాం. మనము ఆయన మాటలు వినాల్సింది పోయి మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే జస్ట్ వి ఆర్ ఫర్సేకింగ్ ద వర్డ్ ఆఫ్ అవర్ లార్డ్ యాహవే. మన దేవుడైనటువంటి యెహోవా మాటను అదిగా సంపూర్తిగా కేవలం పెడచెవిన పెడుతున్నాం అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, అందుకే మనకు జీవితాల దేవుని మాటల్లో దూరం అయిపోతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, ఒక వ్యక్తికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది అనుకోండి, 100% పోవాల్సిన మనలే 100% ఉండాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది అదిగా కనుక జ్ఞాపకం చేస్తే 96కో 95కో వచ్చింది అనుకో, 96కో 95కో 94కో వచ్చేస్తుంది అనుకోండి. ఏం చేస్తే వీడు ఆయాసపడుతూ అదిగా రొప్పుతూ ఉంటాను. చూడగలం, వెంటనే వీడికి ఎక్స్టర్నల్గా ఆక్సిజన్ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది 93, 92 అదిగా 95కి వచ్చిన సమయంలో కరోనా మూమెంట్లో ఒక్కొక్కరు చేసిన పని కనుక జ్ఞాపకం చేస్తే ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు కొనుక్కుని ఇళ్లలో పెట్టుకున్నటువంటి వారిగా ఉంటూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటిది అదిగా 4 to 5% తగ్గితేనే మన జీవితాలు అతలాకుతలమైపోతా ఉన్నవే. మరి దేవుని మాట్లాడేటువంటివి 100% మన చెవులకు అందకుండా పోతే, మనకు హృదయాల్లో ఉండకుండా పోతే, మనకు జీవితాలు అనేటువంటివి మరింత ఇబ్బందికరంగా తయారవుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎంత ఇబ్బంది పడటానికైనా కానీ, దుర్మార్గతలో ఉండటానికైనా కానీ మానవుడు ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని మాటలు వింటాం అనేటువంటి దానికి ఆయన ఇష్టపడట్లేదు మానవుడు అనే మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఏం వినటానికి ఇష్టపడుతున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దే ఆర్ అదిగా ఇంట్రెస్టింగ్ టు హియర్ ద అన్నెసెసరీ వర్డ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పనికి మాలిన మాటలు వినటానికి ఆశ చూపుతా ఉన్నారు. మంచి యూట్యూబ్లో ఎందుకో టైం దొరికింది చూస్తా ఉన్నా, షార్ట్స్ చూస్తా ఉన్నా. దుర్గారావు అని ఒక ఆయన చిన్న చిన్న ఇది చేసి పెడుతుంటాడు కదా, షార్ట్ వీడియోస్ చేసి పెడుతుంటాడు. వాళ్ళ ఆవిడ ఆయన పెడతా ఉంటారు. వాళ్ళ ఆవిడ చీర కట్టుకుంటా ఉంది. చీర కట్టుకుంటూ అప్పుడే మొదలుపెట్టింది పాపం. ఈలో పక్కింటి వాళ్ళు గొడవలు ఆడుతూ మొదలుపెట్టారు. ఈమె ఆ చీర కట్టుకుంటూ ఆపేసేసి బయట కొంగు పైన కప్పుకుని అట్లాగే కుర్చీలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. అంటే ఆ వీడియోలో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత దౌర్భాగ్యులుగా ఉంటున్నామంటే, ఒంటి మీద వస్త్రం లేకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళ ముచ్చట్లు,
పనికిమాలిన ముచ్చట్లు మాత్రం ఏ ఒక్కటి కూడా మిస్ అవటానికి వీలేనే లేదు అనేటువంటి దరిద్రపు దౌర్భాగ్య స్థితిలో మన బ్రతుకులు అనేటువంటిది అతిగా చూస్తే ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళ అందుకే అతిగా చూస్తే పౌలు మహాశయుడు ఆత్మతో నింపబడినటువంటి వాడే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, తిమోతి జనుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే వారు హితబోధను సహింపక హితబోధ అన్నటువంటి చోట కన్నా చూసులైతే అది ఒక నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లు అంటాడు. ఆరోగ్యకరమైన సంతోషభరితమైన మన జీవితాలను మార్చే అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అంటే మన జీవితాలను రూపాంతరీకరించే, మనకు నవీనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చే, మన జీవితాలను నిత్యత్వ నిమిత్తమై పదిలపరిచేటువంటి ఆ యొక్క బోధ అనేటువంటి దాన్ని పడిచవని పెట్టి మనం చేయొచ్చినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దురద చెవులు కలిగిన వారమై ఏంటంటే వీరు కలిగింది దురద చెవులు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండవచ్చు. ఈ దురద చెవులకు ఏం కావాలా? భూతులు కావాలా, సరస్వక్తులు కావాలా, వాడి గురించి వీళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి కావాలా. ఇక్కడ మనకు అర్థం కాని ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఆమెట్టంట ఈ అయ్యట్టంట అంటే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. మనకు తెలియంది ఏంటంటే మన గురించి అంతమంది చెప్పుకుంటున్నారు. ఏ రోజన్నా దీన్ని ఆలోచించారా? ఆలోచించారా? గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. కారణం ఏంటంటే వెతుకుతూ పోతే అది కాకపోతే మనలో లోపాలు 1 కాదు 2 కాదు ఎన్నెన్నో. ఈ సత్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే వెంకట్రావు పెట్టండి, సుబ్బాయం పెట్టండి అంటూ ఏదేదో వాళ్ళ గురించి చెప్పుకునేటువంటి వారిగా ఉంచి ఉంటాను చూడాలి. అందుకే అన్నట్టు కదా దురద జీవులు కలిగిన వారే, దురద నాలుక అనేటువంటిది నోరు అనేటువంటిది కలిగినటువంటి వారే. అందుకే సామెతకాడు మాట్లాడుతూ కీర్తనకాడు మాట్లాడుతున్నాడు కదా, వారి కంచము తెరిచిన సమాధి. అలాంటి వారి మాటలు వినడానికి వేగరపడుతూ అతిగా చూసుకున్నైతే మన జీవితాల్లో నాశనం చేసుకుంటూ ఉండగా దాన్ని గమనించినటువంటి ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చూస్తే, ప్రియులారా, నా ప్రియ సహోదరులారా అంటూ ఆయన మాట్లాడుతుంటాడు కదా, మీరు దేవుని మాట వినడానికి వేగరపడండి. ఆయన మాట వినండి. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతుంటాడు, వినండి. ఎందుకు వినాలి అంటే ఆయన అంటాడు, వినుట వలన మీరు బ్రతుకుదురు. వింటే ఏమవుతుందట? బ్రతుకుదురు అనేటువంటి మాటను తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పిల్లలు మనం వినటానికి ఏమాత్రం ఇష్టత అనేటువంటిది దురద చెవులు కలిగినటువంటి వాళ్ళ చూపట్ల. అందుకే యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా, చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉన్నవా లేవా? ఫిజికల్ ఎవ్రీబడి ఇయర్స్, అదిగా శారీరకంగా ప్రతి ఒక్కడికి చెవి ఉంది. అయితే దేవుని మాట వినగలిగిన చెవి లేదు. కొంతమంది దేవాలయంలోనే ఉంటారు, దేవాలయం బయటగా చూస్తే ఏ ట్రాక్టర్ మీదో ఏ బస్సులోనో ఓ చిన్న శబ్దంతో సినిమా పాట పోతుంది అనుకో, పాస్టర్ గారు ఇక్కడ కేకలేసి పాటలు పాడుతున్నా కానీ ఇది ఎక్కదేక, కేకలేసి గొంతుపోయేంత రీతిగా అరిసి వాక్యం చెప్తున్నా కానీ ఇది ఎక్కదు. ఎక్కడో సన్న శబ్దంతో సినిమా పోతుంది అనుకోండి, వెంటనే వీడి మనసు ఆడగిలిపోతుంది. ఇక వెంటనే ఆ సినిమా ఎవరు, ఆ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆ సినిమా చారిత్రక నేపథ్యం ఏంటంటూ ఇక దేవాలయంలో ఉండి దాని గురించి ఆలోచన చేసేటువంటి పనికి మాలినటువంటి వారిగా ఉంచి ఉంటాను. అంటే క్రీస్తును ప్రేమించబడి వాళ్ళ ఎలాంటి చెవులు మనం కలిగి ఉన్నామనేటువంటిది కనుక జ్ఞాపకం చూసుకున్నైతే దేవుని మాట వినేటువంటి చెవులు కాకుండా, దేవుని యొక్క మాటలకు ఆసక్తి కనపరిచేటువంటి చెవులు కాకుండా దురద చెవులు కలిగినటువంటి వారమే ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితాలను నాశనం చేసేటువంటి పనికి మాలిన మాటలు వినేటువంటి చెవులు కలిగిన వారిగా ఉంటూ ఉంటాను చూడు. అందుకే యేసు అంటాడు, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. ఎందుకు ఈ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట తెలియజేస్తా ఉన్నాడండి ప్రవక్త. ఏం తెలియజేస్తా ఉన్నాడు అనేటువంటి చూసినట్లయితే, వారు ఆలకింపనలక మూర్ఖులై వినకుండా ఏం చేశారంటే ప్రియులారా,
దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, దేవుని యొక్క మాటలు అనేటువంటిది జీవితాలను పదిలపరుచుకునే, జీవితాలకు క్షేమము, సంతోషము, ఆరోగ్యం కలిగేటువంటి మాటలు అనేటువంటివి దేవుడైనటువంటి యెహోవా తన దాసులైనటువంటి ప్రవక్తలైనటువంటి వారిని, యాజకులైనటువంటి వారిని ఏర్పాటు చేసినటువంటి వారిని పంపి వారికి తెలియచేస్తాడంటే వీరు చేయొచ్చు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆలకింపనొల్లగా వినటానికి ఏ మాత్రం ఇష్టత అనేటువంటిది చూపకుండా వీరు చేయించినటువంటి పండుగ అనిపిస్తే మూర్ఖులే వారు ఏం చేసినట్టు చెవులను మూసుకొని ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి. వాళ్ళ చెవులు మూసుకుంటాం అనేటువంటిది తాత్కాలికంగా వాళ్ళ జీవితాలకు ఉల్లాసము, సంతోషం అనేటువంటిది కలగ చేస్తుందేమో కానీ అంతం అనేటువంటిది వచ్చేసరికి ఏమవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులు బిడ్డలు చెప్తుంటారు, బిడ్డ కాలేజీకి పోతున్నావు, రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త అంటాడు. వీడు చెప్తుంటాడు కదా, మా అమ్మ పిచ్చిది, మా అయ్య పిచ్చోడు, అసలు నేను పరిగెత్తుతా బస్సు ఎక్కుతాను అని సంగతి ఇలా తెలియదు, అసలు బస్సు కంటే వేగంగా నేను పరిగెత్తుతాను అంటాడు. బస్సు కంటే వేగంగా నువ్వు పరిగెత్తగలవు, బస్సు నీ మీద కూడా పరిగెత్తగలదు, బస్సు నీ మీద కూడా పరిగెత్తగలదు. గమనించండి ప్రియులారా, తల్లిదండ్రుల మాట మనము వినాలి అనేటువంటి మాటను తెలియజేస్తుంటాం. ఆర్టీసీ వారు ఒక నియమం, ఒక ఆజ్ఞ చెప్పారు, బస్సు ఆగినప్పుడే ఎక్కాలా, ఆగినప్పుడే దిగాలి. ఇట్స్ ఆర్డర్ గివెన్ బై, అది కనిపిస్తే ఏపీఎస్ఆర్టీసీ, ఎనీ ఆర్టీసీ ఇన్ ద స్టేట్, ఏ ట్రాన్స్పోర్ట్ వారైనా చెప్పేటువంటి మాట ఇది అనే మాట తెలియజేస్తుండొచ్చు. మనం ఏం చేస్తామంటే బస్సు కదిలేదాకా, రైలు కదిలేదాకా అని చూసుకులైతే ముచ్చట్లు చెప్తుంటాం. కొన్ని సన్నివేశాలు మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, ప్రింట్ మీడియాలో చదువుతా ఉన్నాం. అదిగా కానీ చూసుకులైతే కదిలే రైల్లోంచి దిగి అదిగా పక్షాల మీద పడి చనిపోయిన మహిళ, చనిపోయిన పురుషుడు, అదిగా కనిపిస్తే అనాథలైన పిల్లలు. గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి నిర్లక్ష్యం. వంట చేసేటువంటి సమయంలో పొయ్యి దగ్గర జాగ్రత్త అంటే పొయ్యి మీద ఏదో పెట్టి లోపలికి వచ్చి సీరియళ్ళు, లోపలికి వచ్చి ఫోన్లు మాట్లాడతాం, ఇలా ఇల్లు మొత్తం తగలబడతాం. గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఈ లోకంలో చిన్న చిన్న తప్పిదాలకే ఇంత నష్టం కలుగుతూ ఉండంటే ప్రియులారా, దేవుని మాట వినకపోతే ఆ నష్టం అనేటువంటిది ఎంతో భయంకరంగా ఉంటుంది. ఆ నష్టం ఎంతో భయంకరం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, ఎక్కడైతే అగ్ని ఆరదో, ఎక్కడైతే పురుగు చావదో, ఎక్కడైతే ఏర్పును, ఎక్కడైతే పండ్లు కొరకటం ఉంటుందో అటు భయంకరమైనటువంటి యాత్రాకరమైన స్థలంలోకి మన జీవితాలు విసిరివేయబడతావి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలను ఆ దుస్థితి నిన్ను, నన్ను, మనలను తాకకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఆత్మదేవుడు యాకోబు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట కన్నా దృష్టిలో అయితే ప్రియులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. దేవుడి మాట వినాలన్న సంగతి మీకు ఆల్రెడీ తెలుసు అయినా కానీ నేను మీకు మరలా చెప్తున్నాను అంటూ అన్నట్టు కదా, మీరు వినటానికి వేగరపడండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన మందిరావడంలో కూర్చున్నటువంటి మనం, ఈ శబ్దయంత్రంతో ఏకీభవించినటువంటి మనం ఒక్కసారి ఈ దినాన ఈ ఆరాధన బట్టి మనలను మనము పరిశీలన చేసుకునే పని చేద్దాం. ఆయన స్వరాన్ని వినేటువంటి చెవులు కలిగిన వారిగా మనం ఉన్నామా లేదంటే పనికి మాటలు వినేటువంటి దురద చెవులు కలిగిన వారిగా ఉన్నామా అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందామనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఒక భక్తుడు చక్కని కీర్తన రాస్తూ పాడుతూ అంటాడు కదా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించినట్లు. ప్రభువా, నేను జ్ఞానశూన్యుడను, బుద్ధిహీనుడను, పామరుడను, ఏ తెలివి లేనటువంటి వాడు, కాబట్టి అయా నాతో స్పష్టంగా మాట్లాడు, నాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడు ప్రభువా, మాట్లాడితే నేను విన్నట్లు మాట్లాడు అంటూ అన్నట్టు కదా. మాట్లాడితే నీ మాటలు కనుక నేను విన్నట్లయితే నీతో మనుషులతో నేను సరి చేసుకుంటా కదా, నా జీవితాన్ని రూపాంతరీకరించుకుంటా కదా, నీతో అంటుకట్టుకుని నా జీవితాన్ని ఆ సంతోష రాజ్యం కొరకై పదిలపరుచుకుంటాను కదా. కాబట్టి నాదా దయచేసి నాతో మాట్లాడు అంటూ ఉంటుంటే ఆయన అందరితో మాట్లాడాలనుకుంటున్నాడండి, అందరి జీవితాలను ఉద్ధరించాలనుకుంటున్నాడు. అందుకే అది బిగినింగ్ టు ఎండ్, ఆది కాండం నుండి ప్రకటన దాకా ఆయన అంటున్నటువంటి ఒకే ఒక మాట కనిపిస్తే, నా మాట వినండి.
రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కూడా ఆయన అంటాడు, ఇదిగో హృదయం అనేటువంటి తలుపు వద్ద నేను నిలబడి తట్టుచూ ఉన్నా, నా స్వరాన్ని వినండి, నా కొరకు మీ హృదయ ద్వారాలను తెరవండి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడగలం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాట వినగలిగినటువంటి చెవులు కలిగిన వారిగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆయన మాట వినగలిగినటువంటి చెవులు కనుక విన్నట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రభు నీ 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 నా మన జీవితాలను నూతన పరచడానికి రెడీ ఉన్నాడు. నూతన సృష్టిగా మనల్ని చేయటానికి, నవీన స్వభావాన్ని మనకివ్వటానికి, పాత స్థితిగతుల నుండి మా స్థితిగతులన్నీ మన నుండి దూరపరిచి మనకు కావలసినటువంటి పరిశుద్ధతను ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆయన మాటలు వేగిరపడి వినే చెవులు కలిగి ఉండాలి అనే మాట తెలియచేయచ్చు ఉండగా ఆ చెవులు కలిగి ఉందాం. ఆయన మాటలకు మన హృదయంలో స్థానాన్ని ఇద్దాం. మన జీవితాలను కుటుంబాలను సరి చేసుకుందాం, ప్రభుతో అంటుకట్టుకుందాం, ఫలిద్దాం, నిత్యత్వ నిమిత్తమే మన జీవితాలను పదిలపరుచుకుందాం. అంటే దాని ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.